చెప్పండి, ఏంటి దేని గురించి ఈ రోజు ఈ ధర్నా చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇంత కష్టపడి నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అలాంటిది ఈ గవర్నమెంట్ మీద ఎగెనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆయన పిటిషన్లు వేయడం వల్ల ఏంటంటే నిరుద్యోగం, మేము ఎంతో మంది రోడ్డును పడి చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. దానివల్ల ఈ కష్టాలను ఉండకూడదని చెప్పేసే కదా గవర్నమెంట్, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, మనకి ఇంత కష్టపడింది ఐటీ పరిశ్రమలు ఇక్కడికి విశాఖపట్నంకి రావడానికి రీజన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంత కష్టపడింది కాబట్టి మనకి ఇంత పరిశ్రమలు వచ్చి ఇంత 21 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. కానీ అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు అనవసరంగా నిరుద్యోగులు ఇంకా ఇబ్బంది పాలు చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి అధికారంలోకి రాలేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. అది గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గా ఏదో ఒకటి ఇలా చేస్తే నిరుద్యోగ గవర్నమెంట్ ఎగెనిస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి రావాలనే చిన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తారు. లాస్ట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి లేవన్నా, ఏ పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు కానీ ఏవి కూడా విశాఖకు వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. అలాంటిది ఇప్పుడు ఇలా వచ్చి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు. కళ్ళు తెరిచి చూడకంటే ఇలా నిరుద్యోగులు ఇంకా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తుంటే అది ఓరవలేకపోతున్నారు ప్రజెంట్ ముందు వైసీపీ వాళ్ళు. అది ఫస్ట్ జీర్ణించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎన్ని అడ్డుకోలేరని చెప్పేసి మన నిరుద్యోగం అంతా వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించాలని మేము ఇది తాపత్రయం.